Hi friends, welcome to my video Educational Trends YouTube channel. Today, as per a person or my subscriber who asked me a question, bro, can you explain about the cells? So now, today I am going to explain whole about the cells. ఈరోజు మీకు నేను సెల్స్ గురించి కొంత చెప్పబోతున్నాను. సెల్స్ అనేది చాలా పెద్ద టాపిక్. దాన్ని నేను 2 లేదా 3 భాగాల్లో చేసి చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ సెల్స్. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో ఆఫ్ సెల్స్ టాపిక్. థ్యాంక్ యూ. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం సెల్స్ అంటే ఏం తెలుసుకుందాం. నేను ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను సెల్స్ గురించి. సి, సెల్స్ ఆర్ కాల్డ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్. అంటే సెల్స్ అనేది ఇట్స్ ఎ మెయిన్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ ఎ హౌస్ ఆర్ అపార్ట్మెంట్, ఎనీథింగ్. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్ కట్టడానికి మనకి బేసిక్గా మనకి ఏం కావాలి? రాక్స్ ఆర్ ద రాక్స్ విచ్ ఇస్ మేడ్ అప్ ఫ్రమ్ రెడ్ సాయిల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సాయిల్. అంటే మనకి ఆ బిల్డింగ్ రాక్స్ కావాలి. అంటే ఆ బిల్డింగ్ అసలు యాక్ట్ చేస్తుంది, ఇట్స్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఆ రెడ్ బ్లాక్ అనేది, రెడ్ శాండ్ బ్లాక్ అనేది మనకి ఈ బిల్డింగ్ ఒక పెద్ద దానికి ఫౌండేషన్ మారుతుంటుంది అన్నమాట. ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్ టు ద బిల్డింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్. అలాగే ఈ సెల్స్ అనేది ఇట్స్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్. అంటే ప్రతి ఒక్క జీవరాశిలో సెల్స్ అనేది ఇట్స్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఎస్పెషలీ వీ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమన్స్. ఇన్ ద కేస్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వీ హ్యావ్ టేకన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రాక్స్ యాజ్ బ్లాక్స్. But in case of human beings, what we can take? See, in the case of human beings, we can take the example as cells. Cells are the basic building blocks of every living thing, as we know, and it is a standard unit of life. See, cells are called a basic building blocks of a living thing and standard unit of a human being or any living thing. Standard unit of a life of any living thing or being. Okay, so when coming to human beings mainly, in case of human beings, cells are of trillions of numbers. అంటే హ్యూమన్ బీయింగ్స్లో సెల్స్ అనేవి ట్రిలియన్స్లో ఉంటాయి. అంటే మోర్ దాన్ క్రోర్స్, మోర్ దాన్ 10 crores or maybe 100 crores. Not exactly, but it's a number of trillions. In human beings, the number of cells are trillions in count. Okay, ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్న మన బాడీలో ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఈ సెల్ అనేది మనకి ఎందుకు ఈ బాడీలో ఉంది? వై ఆర్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీ? వై ద రాక్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ బాడీ? మనకి ఈ సెల్స్ ఎందుకు మన బాడీలో ఉందంటే, టు ఫంక్షన్, టు మేక్ సమ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, టేకింగ్ ఇన్ ఆఫ్ ఎయిర్ ఆర్ మేకింగ్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ ఆర్ రెస్పిరేషన్ ప్రాసెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ సెల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టేకింగ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది బాడీ. As we discussed in the last video, the cells plays an important role in taking the energy which is required for our body, an important role in taking the energy from the body. Okay, now each and every cell in the body performs different activity. Each and every cell, not only some limited cells, each and every cells, like trillions of cells performs so different kind of activities. Like taking of in example of respiration, some cells take part of in respiration, some cells take part of in
in digestion process, some cells take the part of in the supply to the all the over of body through the help of heart. Okay, with the help of heart, మనకి హార్ట్ వల్ల హార్ట్ యొక్క హెల్ప్ వల్ల ఈ యొక్క సెల్స్ ప్రతి ఒక్క బాడీలో ఉన్న పార్ట్కి, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఈ సెల్స్ అనేది వెళ్ళగలుగుతుంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ బికాస్ ఆఫ్ హార్ట్. ఈ బిల్డింగ్కి సిమెంట్ ఎలాగైతే గట్టితనం ఇస్తుందో మన బాడీకి హార్ట్ అంత లైఫ్ ఇస్తుంది. సో రిమెంబర్, హార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద హ్యూమన్ బీయింగ్స్, మోర్ దెన్ కిడ్నీస్ అండ్ లంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, నౌ let us discuss what are the inner part or in depth into the cells. Basically cell consists of 3 parts. అంటే ఈ సెల్ లోపల 3 parts ఉంటాయి అన్నమాట, 3 different parts ఉంటాయి అన్నమాట. అవి ఏంటి? what are they? See, the cell mainly consists of 3 parts. They are 1 cell membrane, 2 nucleus, and 3 cytoplasm. Among these 3, cytoplasm is a layer which is in between the nucleus and the cell membrane. Cell membrane act as the wall of the cell, whereas nucleus is the main house or the main point of the cell. But the cytoplasm acts as a layer in between the nucleus and cell membrane. Okay, but what is cell membrane? ఈ సెల్ మెంబ్రేన్ ఏంటంటే, ఈ సెల్ మెంబ్రేన్ లోపల హండ్రెడ్స్ కావచ్చు, థౌజండ్స్ కావచ్చు, స్మాల్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. సైటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇన్ హండ్రెడ్స్ ఆర్ మేబీ ఇన్ థౌజండ్స్ ఆల్సో స్మాల్ ఫైబర్స్. అంటే ఈ సైటోప్లాజంలో చిన్న ఫైబర్స్, అవి థౌజండ్స్లో ఉండొచ్చు, హండ్రెడ్స్లో కూడా ఉండొచ్చు. ఇవి సెల్స్లో ఉంటాయమ్మా. యాక్చువల్లీ సెల్స్లో ఉంటాయి, కానీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే సైటోప్లాజంలో అదొక పార్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సైటోప్లాజం అండ్ ఇట్ ఈస్ ప్లేస్ ఇట్ అండ్ ఇట్స్ హోల్ పార్ట్ ఆఫ్ ఎ సెల్. ఇప్పుడు చెప్తున్నామా, సెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. The 3 are cell membrane which acts యాజ్ ఏ వాల్ ఆఫ్ ది సెల్. అంటే మనం బేసిక్గా ఈ సెల్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బేసిక్గా మనము ఇన్ ఓల్డెన్ డేస్, ఇన్ లాంగ్ అగో మేబీ, కింగ్స్ హూ రూల్ ద కింగ్డమ్స్ మే బిల్డ్ దర్ ఓన్ ఫోర్ట్ అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్స్ టు ప్రొటెక్ట్ ద ఫోర్ట్ అండ్ హోల్ కింగ్డమ్. అంటే ఇన్ ఓల్డెన్ డేస్లో మనకి రాజులు ఉండేవారు, కింగ్స్ ఆర్ దేర్. ఈ కింగ్స్ ఏం చేస్తారు, వాళ్ళంటూ సపరేట్గా ఉండడానికి ఆ రాజ్యంలో ఒక ఫోర్ట్ తయారు చేసుకుంటారు, కోట కట్టుకుంటారు. ఆ కోటకి చుట్టూ కోట కూడా కట్టుకుంటారు. దే ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ వాల్స్ టు ద కింగ్డమ్. దీస్ వాల్స్ ఆర్ కాల్డ్ కింగ్డమ్ వాల్స్ ఆర్ ద ప్రొటెక్టివ్ లేయర్స్ ఆఫ్ ది కింగ్డమ్. సో యాజ్ దానిలాగే మనకి ఈ సెల్లో కూడా ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, సెల్ లోపలికి ఏది అటాక్ కానియకుండా, ఏది డైరెక్ట్గా పోనీయకుండా ఈ సెల్ వాళ్ళు ఏం చేస్తుంది, ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ప్లేస్ చేస్తుంది అన్నమాట. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్లో ఒక చిన్న లేయర్ ఉంటుంది అన్నమాట. సెల్ మెంబ్రేన్ లోపలికి వెళ్ళడానికి లేయర్ దాటుకొని ఏ పార్టికల్ ఏదైనా లోపలికి వెళ్తుంది. ఆ లేయర్ పేరు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ దాటుకొని ఎనీ పార్టికల్, ఎనీథింగ్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ ద సెల్. సో ది సెల్ మెంబ్రేన్ acts as a cell wall of the cell. Okay, now let us discuss the nucleus. Nucleus ante I'll say a small example. Nucleus ante ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మనకి హార్ట్ లేకపోతే మనం ఎలాగైతే ఉండమో, ఇన్ కేస్ ఆఫ్ సెల్స్ న్యూక్లియస్ లేకపోతే సెల్ లేదు. వితౌట్ న్యూక్లియస్ దెర్ ఇస్ నో సెల్. అంటే అర్థం చేసుకోండి. దెన్ how much the nucleus plays an important role in making of a cell. అంటే మనకు అప్పుడు అర్థమవుతుంది ఈ సెల్ లోపల న్యూక్లియస్ ఎందుకు ఇంపార్టెంటు. ఇక్కడ అర్థం కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి.
హ్యూమన్ బీయింగ్స్లో అంటే మన మనుషుల్లో ఎలాగైతే గుండె లేకపోతే మనిషి ఉండరో బతకరో అలాగే సెల్స్ కూడా దాంట్లో ఒక న్యూక్లియస్ లేకపోతే అది బతకదు. ఇట్ కెనాట్ లివ్ వితౌట్ న్యూక్లియస్. ఓకే, నౌ లెట్ us. సో ఇప్పుడు మనం సెల్స్లో ఎన్ని పార్ట్స్ అని తెలుసుకున్నాం. నౌ లెట్ us see how many types of cells are there. మీరు అనుకోవచ్చు సెల్స్ ఏమో ఇప్పుడు 3 చెప్పాను, టైప్స్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయేమో అనేసి. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సెల్స్ ఆర్ ఆఫ్ ఓన్లీ 2 types. మనకి సెల్స్ పార్ట్స్ 3 ఉంటాయి కానీ టైప్స్ అనేది 2 ఉంటాయి. ఆ 2 types ఏంటంటే ఫస్ట్ టైప్ ఈజ్ యూకారియోటిక్ సెల్స్. సెల్స్ ఆర్ 2 types. ఫస్ట్ టైప్ ఈజ్ యూకారియోటిక్ సెల్స్ అండ్ సెకండ్ టైప్ ఈజ్ ప్రోకారియోటిక్ సెల్స్. ఈ యూకారియోటిక్ సెల్స్ ఏంటంటే విచ్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ సెల్స్, ఇట్స్ ఏ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఈ ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. యూకారియోటిక్ సెల్స్లో ఆర్ ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్స్ అనమాట. అంటే ఆ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లో అవి ఒకే ఒక సెల్ ఉంటుంది, దాని ఎక్కువ సెల్స్ ఉండవు. అదే ప్రోకారియోటిక్ సెల్స్లో మల్టీ సెల్యులర్, ఇట్ మే బి సింగిల్ ఆర్ మల్టీ. అంటే ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో మనకి సెల్స్ ఒకటే ఉండొచ్చు, లేకపోతే మోర్ దెన్ 1 కూడా ఉండొచ్చు ప్రోకారియోటిక్లో. అదే యూకారియోటిక్ తీసుకుంటే మనకి ఓన్లీ సింగిల్ సెల్, ఒకే ఒక సెల్ ఉంటుంది. ఓకే, ఈ ప్రోకారియోటిక్ అంటే ఏంటి, యూకారియోటిక్ అంటే ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే ఓకే మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఇంతవరకు? సెల్ అంటే ఏంటి, సెల్ లోపల ఏముంటాయి, అసలు సెల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం. నౌ let us see. Now let us learn what is a cell. Now the study of a cell is called as cellular biology or cellular biology or cytology. అంటే ఇంతవరకు మేము ఏం తెలుసుకున్నాం? మనము సెల్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అవి ఏం ఫంక్షన్ చేస్తామో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం స్టడీ, ద స్టడీ వాట్ వీ హ్యావ్ లెర్న్ టిల్ నౌ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ బయాలజీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ బయాలజీ. సో ఇప్పుడు ఈ సెల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కన్సిస్ట్ ఆఫ్ సైటోప్లాజం. అంతా మనం చెప్పుకున్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సైటోప్లాజం విచ్ అగైన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ membrane what is called as semi-permeable membrane. What we have discussed earlier, each cell consists of cytoplasm and this cytoplasm again consists of a membrane called semi-permeable membrane. This semi-permeable membrane is made up of some biomolecules. This semi-permeable membrane is made up of some biomolecules like proteins and nucleic acids. అంటే ఈ సైటోప్లాజం లోపల ఒక చిన్న పొరలాగా ఉంటుంది. అంటే ఆ వాల్ దాటుకొని లోపలికి ఏదైనా వస్తే, బ్యాక్టీరియా కానీ ఏదైనా వస్తే వెంటనే రిమూవల్ చేయడానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని అంటాం. సో ఆ మెంబ్రెయిన్ లోపల ఏముంటాయి? వాట్ ఆర్ ద మేడప్ ఆఫ్? సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ బయోమాలిక్యూల్స్ లైక్. అంటే ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కొన్ని బయోమాలిక్యూల్స్ ద్వారా తయారవబడుతుంది. ఆ బయోమాలిక్యూల్స్ ఏవేవంటే ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఈ ప్రోటీన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ రెండు కలవడం వల్ల అక్కడ ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక వాల్ తర్వాత ఇంకొక వాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, డు యు అండర్స్టాండ్?